వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అస్సలు దీపావళి అనేది ఎందుకు జరుపుకుంటారు? దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీపావళి అంటే దీపాలు వరుసగా పెట్టడం అనేది దీపావళి అంటారు. ఇది చెడుపై మంచిని, అలాగే అజ్ఞానంపై జ్ఞానాన్ని, చీకటిపై వెలుగును, విజయానికి ప్రతీకగా జరుపుకునేదే దీపావళి పండుగ. అసలు దీపావళి అనేది పురాణం ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడు అనే ఒక రాక్షసుని వధించి ఆ రోజున వధించడంతో అక్కడున్న ప్రజలు జరుపుకున్న పండుగనే దీపావళి. ఆ రోజు అమావాస్య కావడంతో దీపాలన్నీ వెలిగించి చాలా ఘనంగా జరుపుకున్నారు ఆ రోజు ఈ పండుగను. అండ్ మన రామాయణం ప్రకారం చూసుకుంటే 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ అయోధ్య మొత్తం దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారు. మామూలుగా దీపావళి అనేది 5 రోజులు జరుపుకునే పండుగ, కానీ మనం చివరి రోజున అమావాస్య రోజున దీపాలు వెలిగించి మంచిగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు ఆ చివరి మహాలక్ష్మి పూజ చేసుకొని దీపాలు వెలిగించి ఐశ్వర్యం కోసం చాలామంది మహాలక్ష్మి పూజ అయితే చేసుకుంటారు. దీపావళి అనేది ఒక పండుగనే కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయం కలిగిన పండుగ దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Like and subscribe.